ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 91వ కీర్తన 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. 91వ కీర్తన 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, మరి కీర్తనకారుడు బహుశా మోషే ఈ యొక్క కీర్తన రాసి ఉండవచ్చు. పర్టికులర్గా మనకి ఇక్కడ తెలియపరచుకున్నప్పటికీ 90వ కీర్తన మోషే యొక్క కీర్తనగా మనం చూస్తుంటున్నాము. 91వ కీర్తన కూడా మోస్ట్లీ మోషేనే రచించి ఉండవచ్చు అని అనేక మంది అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మరి కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనలో అనేక విషయాలను బయలుపరుస్తూ ఉంటున్నాడు. 14వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను అని అంటున్నాడు. ఈ యొక్క మాటలను మరి మనం అర్థం చేసుకున్నట్లయితే, మరి బహుశా దావీదు ఈ యొక్క కీర్తన రచించి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకనగా దేవుణ్ణి అమితంగా ప్రేమించినటువంటి అనేక మంది వ్యక్తుల్లో మరి దావీదు ఒకటిగా ఉంటున్నాడు. దావీదు ఎక్కువ కీర్తనలు రచించాడు. మరి అనేక కీర్తనల్లో మరి దావీదును గురించి మనం చూస్తూ ఉంటున్నాము, వింటూ ఉంటున్నాము. అయితే ఈ మాటలు మనం గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను అని, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను అని ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, బహుశా దావీదును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు దావీదును బట్టి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఎందుకనగా దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. దావీదు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటున్నాడు. అనేక కీర్తనల్లో మనం చూస్తుంటున్నాం దావీదు యొక్క ఉద్దేశాలను, దావీదు యొక్క ప్రేమను ఏ రీతిగా దేవుని పైన వెల్లడిపరుస్తుంటున్నాడో అనేక కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మరి దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. అన్ని వేళలా, అన్ని సమయంలో దావీదు దేవుణ్ణి మరి మహింపరుస్తూ ఉంటున్నాడు. అందును బట్టే దేవుడు ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతాడు. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను. దీర్ఘాయు, ఆయుష్ కాలాన్ని మరి దేవుడు అత్యధికముగా చేస్తాడని, అంత మాత్రమే కాదు, నా రక్షణ అతనికి చూపించేదను. మరి ఎంత గొప్ప సత్యాలను దేవుడు మనకిస్తుంటాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి బహుమానంగా మనం ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఆయన్ని ప్రేమించేటువంటి వారుగా ఉన్నప్పుడు, ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి బహుమానం దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాడు, ఆయుష్ని పొడిగిస్తూ ఉంటున్నాడు. మరి బైబిల్లో మనం గమనించినట్లయితే మెతుషెల 969 సంవత్సరంలో బ్రతికాడు. దేవుడు అంతవరకు ఆయుష్ ఇచ్చాడు. మరి అదే రీతిగా చెప్పుకుంటూ పోతే అనేక మంది మరి ఎక్కువ సంవత్సరం బ్రతికినట్లుగా మనం చూస్తాం. అందుకే 90వ కీర్తనలు అంటున్నాడు. మరి 10వ వచనం, 90వ కీర్తన 10వ వచనంలో మనం గమనించినట్లయితే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరంలో అధిక బలమున ఎడల 80 సంవత్సరంలోను. మరి మోషే అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి,
దేవుణ్ణి గణపరిచేటువంటి వారికి, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారికి, ఆయన నామం ఎరిగినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి బహుమానము ఈ యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోగలము. దీర్ఘాయువు చేత దేవుడు మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన రక్షణను మనకు కనపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన రక్షణను మనము స్వీకరించేటువంటి వారిగా, ఆయన ఆశీర్వాదాలను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలు మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.